శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. శ్రీమద్ రామాయణాన్ని రోజుకి ఒక సర్గ చొప్పున వ్రాసుకుంటూ పారాయణ చేస్తూ ప్రస్తుతం యుద్ధకాండలో ఉన్నాం. ఇప్పటి వరకు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ శ్లోకాలన్నీ కూడా పూర్తిగా చేతి వ్రాతగా వ్రాస్తూ పారాయణ సహితంగా ఈ యొక్క కార్యక్రమం అనుష్ఠానంగా నడుస్తూ ఉంది. ప్రస్తుతం యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో శ్రీరాముడు విభీషణుణ్ణి తన సైన్యంలో చేర్చుకోవడం కోసం విభీషణుడు వచ్చి, నేను మీతో స్నేహం చేస్తాను, మీతో ఉంటాను, నన్ను అంగీకరించి మీలో చేర్చుకోండి అని విభీషణుడు అడిగినప్పుడు శ్రీరాముడు వానరులందరినీ కూడా అడగటం జరుగుతుంది. ఏమయ్యా, మరి రాక్షస రాజు అయినటువంటి రావణుడు తమ్ముడు వచ్చి మనలో చేరతాను అంటున్నాడు, ఎలా మీరందరూ సలహా చెప్పండి అని అడిగితే అంగదుడు మొదలుగా, రామ, ఈ విభీషణుడిని నమ్మవద్దు, మాయలు కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు, నిన్ను లక్ష్మణుడిని వానర సైన్యాన్ని వీళ్ళు మొత్తం ధ్వంసం చేస్తారు, నీ పరాక్రమాన్ని నిర్వీర్యం చేస్తారు, అంగీకరించొద్దంటాడు అంగదుడు. తర్వాత జాంబవంతుడు కూడా, రామ, వచ్చినటువంటి వాడు రాక్షసుడు సోదరుడు అవటం వల్ల రావణుడే పంపించవచ్చు అని జాంబవంతుడు వ్యక్తపరుస్తాడు ఈ అభిప్రాయాన్ని. తర్వాత మైందుడు కూడా చేర్చుకోవద్దు అని ఇలా వానరులంతా చెప్పినప్పుడు సుగ్రీవుడు కూడా అదే అనడం జరుగుతుంది. అందరూ అనుమానాలు వ్యక్తపరుస్తారు. సుగ్రీవుడు ఒక మాట అంటారు, ఆ విభీషణుడి దగ్గరికి దూతల్ని పంపించి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏ స్థితిలో ఉన్నాడు విభీషణుడు, బుద్ధి ఎలాంటిది, ఏ సందర్భంలో రావాల్సి వచ్చిందనేటటువంటి విషయాలన్నీ కూడా కనుక్కొని రావడానికి దూతలను పంపిద్దామంటాడు సుగ్రీవుడు. ఇలా అందరూ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో హనుమంతుడు కూడా మాట్లాడటం జరుగుతుంది. శ్రీరాముడు అడుగుతాడు, హనుమా, నీ సలహా కూడా చెప్పమని అడిగినప్పుడు హనుమంతుడు చెప్తాడు. విభీషణుడు వచ్చినటువంటి తీరు, నిలబడ్డటువంటి వ్యవహారం, ఆయన మాట్లాడేటటువంటి కంఠధ్వని, ఆ ధ్వనిలోంచి వచ్చేటటువంటి సారం కలిగినటువంటి మాటలు, ఇవి ఏవైతే మనం విన్నామో వాటిని గనక చూచి ఆ శబ్దాన్ని, ఆ శబ్దార్థాలు కావచ్చు, దాని భావనని గనక మనం బాగా ఆలోచిస్తే ఇతని వలన, విభీషణుడి వలన మనకి ఎటువంటి నష్టము జరగదయ్యా రామ. ఎందుకంటే మోసం చేసేటటువంటి వాడు సమాజంలో కానీ దేశంలో కానీ ప్రకృతిలో ఉంటారు. అలాగే సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు, స్నేహం చేసేవాళ్ళు ఉంటారు. ఇతని మాట ద్వారా, ఇతను నిలబడ్డటువంటి విధానం ద్వారా, ఇతను చూసే దృష్టి ద్వారా నాకు, నా యొక్క పరిణితికి ఎటువంటి హాని విభీషణుడి వల్ల రాముడికి కానీ, లక్ష్మణుడికి కానీ, వానర సైన్యానికి కానీ ఏ ఇబ్బంది కలుగుతుంది అని నాకు అనిపించడం లేదు. సందేహపడవద్దు, నీవు అంగీకరించి విభీషణుడిని స్వాగతించు. నీకు తెలియందేముంది రామా, నేను చాలా చిన్నవాడిని, ఇక్కడ ఉన్నటువంటి వానరుల్లో అందరికన్నా చిన్నవాడిని, వయస్సులో, చదువులో, జ్ఞానంలో అని హనుమంతుడు ఆ మాట చెప్పి నమస్కరించి ఆగిపోతాడు. అప్పుడు మళ్ళీ సుగ్రీవుడు లేచి నమస్కరించి చెప్తాడు రాముడికి, రామా, వీళ్ళు రాక్షసులు పిశాచ రూపాలలో ఉంటారు, వీళ్ళు వచ్చి లక్ష్మణుణ్ణి కానీ నిన్ను కానీ ఏదైనా చేయవచ్చు అని సుగ్రీవుడు అనుమానపడతాడు. అనుమానపడ్డప్పుడు రాముడి మాట చెబుతున్నాడు, పిశాచాన్ దానవాన్యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యామిచ్చన్ హరిగణేశ్వర. సుగ్రీవుడు విభీషణుడు గురించి మనస్సులో ఏదున్నదో, రామ, ఈ విభీషణుడు గనక మనలో చేరితే రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, అలాగే వానర సైన్యాన్ని నిర్వీర్యం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మాయలు, కుతంత్రాలు ఎన్నో ఉంటాయి అని విభీషణుడు అన్నప్పుడు, సుగ్రీవుడు అన్నప్పుడు రాముడు చెప్తున్నాడు, పిశాచాన్ దానవాన్యక్షాన్. ఏమయ్యా సుగ్రీవ, నువ్వేం భయపడబాకు వాటి గురించి. నేను గనక తలుచుకుంటే పిశాచాలు, ఈ ప్రకృతిలో ఎన్ని పిశాచాలు ఉన్నాయో అన్నింటినీ, దానవాన్,
దానవుల్ని, యక్షాం యక్షజాతిని యక్షుల్ని, రాక్షసాం రాక్షసుల్ని రాక్షస జాతి మొత్తాన్ని కూడా అంగుళ్యగ్రేణ తాన్ హన్యాత్, నా కుడి చేతి చిటికిన వేలి చివరి భాగంతోనే మొత్తాన్ని వధించి చంపేస్తా. ఇక మళ్ళీ వాళ్ళు కోలుకోరు, వారు బ్రతకలేదు. నా శక్తి అటువంటిదయ్యా, వాళ్ళ కోసం ఎందుకు నువ్వు భయపడతావు అని శ్రీరాముడు సమాధానం చెప్తాడు. చెప్పి శ్రీరాముడు ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతుంది వానరులందరికీ. ఎవరైనా ఒక వ్యక్తి నీవే నాకు సహాయం చేయాలి, నా ప్రాణాన్ని నిలబెట్టాలి, నాకు ఆపద కలిగింది, నేను ఆపదలో ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చేయండి అని కనుక ఏ వ్యక్తి అయినా సరే మన దగ్గరికి వచ్చి సహాయాన్ని కనుక కోరితే, ఆ సహాయం చెయ్యకుండా నిరాకరిస్తే కనుక మనం నిరాకరించినందువల్ల నిరాకరించినటువంటి వ్యక్తికి అపకీర్తి కలుగుతుంది, ఉన్న సంపదంతా తరిగిపోతూ ఉంటుందట. అలా నిరాకరించగా చాలా కాలానికి తన సంపదంతా కోల్పోతుంది. అలాగే తనకున్నటువంటి పేరు ప్రతిష్టలన్నీ కోల్పోతాడు. కనుక ఏ వ్యక్తి అయినా సహాయం కోరి వస్తే సహాయం చేయాలి. సహాయం కనుక చేస్తే నీ పేరు పెరుగుతుంది, నీ ప్రతిష్ట పెరుగుతుంది, నీ సంపద పెరుగుతుంది, నీ కీర్తి పెరుగుతుంది. కనుక అలా నిరాకరించకూడదయా. విభీషణుడు సహాయం కోరి మన దగ్గరకు వచ్చాడు అని శ్రీరాముడు అనడం జరుగుతుంది. ఆ తర్వాత వినష్టః పశ్యతస్తస్య రక్షణః శరణం గతః. వానరులందరికీ కూడా శ్రీరాముడు చెబుతున్నాడు, ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే నాకు ఆపద కలిగిందయ్యా, నన్ను ఆపద నుండి కాపాడండి, నేను చాలా కష్టంలో ఉన్నా, నన్ను కష్టం నుండి తప్పించండి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఇబ్బందుల నుండి నన్ను తప్పించండి అని గనక ఎవరైనా శరణు కోరితే, అంటే కాపాడమని గనక అడిగితే, ఆ వ్యక్తిని గనక కష్టంలో ఉన్నటువంటి సమయంలో గనక మనం కాపాడకుండా నువ్వు ఇంతే లేపో, నీ జన్మ ఇంతే లేపో, నువ్వు ఇప్పటివరకు చేసినవన్నీ తప్పులే గనక నీకు ఇది తప్పదు అని గనక ఎవరైతే మనం నిరాకరిస్తామో, నిరాకరించబడినటువంటి వ్యక్తి గనక అలా అందరూ నిరాకరించబడి గనక చనిపోతే, చనిపోయినటువంటి వ్యక్తి బాధలో చనిపోతాడు కదా, చనిపోయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పాపాలన్నీ నిరాకరించినటువంటి వాళ్ళకు వస్తాయి. మన పుణ్యాలన్నీ చనిపోయిన వ్యక్తికి పోతాయి. అతని దోషాలు, అతని పాపాలన్నీ నిరాకరించిన మనలాంటి వాళ్ళకు వస్తాయి. మనకేదో పుణ్యాలున్నాయి, గొప్ప యోగాలున్నాయి అని అనుకుంటాం కదా, మన యోగాలు మన పుణ్యాలన్నీ చనిపోయిన వ్యక్తికి పోతాయి. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలయా ఇలాంటి విషయాలు. మనల్ని కావాలని కోరాడు, కోరినప్పుడు మనం సహాయం చేయాలి. మాట సహాయం కానీ, ధన సహాయం కానీ, ప్రాణ సహాయం కానీ అని శ్రీరాముడు సహాయం ఎలా చేయాలి, ఎలాంటి సందర్భాల్లో మనం స్పందించాలనేటటువంటి విషయం మీద వానరులందరినీ కూర్చోబెట్టి నడుస్తుంది చర్చ. చర్చలో చెప్పడం జరిగింది శ్రీరాముడు. అంతేకాదు, ఆర్తో వా యది వా తృప్తః పరేషాం శరణం గతః హరిః ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః కృతాత్మనా. ఎవరైనా కనుక ఒక వ్యక్తి వచ్చి నాకు చాలా కష్టం ఉంది అని బాధపడుతూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ కనుక కాళ్ళ మీద పడి శరణ కోరితే, అతడు ఒకవేళ అహంకారి కలిగిన వ్యక్తి అయినా సరే, చాలా గర్వం కలిగినటువంటి వాడైనా సరే, వాడు వచ్చి కాళ్ళ మీద కనుక పడితే ప్రాణాలను వెంటనే రక్షించాలట. మనిషికి ప్రాణాపాయం లేకుండా చూడాలి, ఆ మనిషి శరీరం పైన ఏ దెబ్బ పడకుండా చూడాలట. అటువంటి వ్యక్తికి కాళ్ళ మీద పడి నన్ను రక్షించండి అని అనిన వ్యక్తికి ప్రాణాపాయం లేకుండా ప్రాణ రక్షణ కలిగించాలట. అలా గనక కలిగిస్తే అన్ని పుణ్యాలు కాపాడిన వ్యక్తికి వస్తాయి, అన్ని గౌరవాలు కాపాడిన వ్యక్తికి వస్తాయి. అలా గనక రక్షించకుండా నువ్వెప్పుడు ఇంతే చేస్తావు, నీ స్వభావమే ఇది, నీకు తప్పులు చేయడమే అలవాటు, నువ్వెప్పటికీ మారవని గనక నిందిస్తూ అతన్ని గనక పక్కకు నెట్టేస్తే, సహాయం చేయకుండా ఉంటే,
ఆ వ్యక్తి కొంతకాలం తర్వాత బాధపడుతూ దుఃఖిస్తూ ప్రాణాలు వదిలిన దుఃఖిస్తూ ఉన్న అతని పాపాలన్నీ కూడా సహాయం చేయకుండా దూషించి పక్కకు నెట్టిన వాళ్ళకి అతని పాపాలన్నీ వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి ఏదైనా పాపమో పుణ్యమో యోగమో ఏదైతే ఉంటుందో ఇవన్నీ అతనికి వెళ్ళిపోతాయి కొంతకాలం తర్వాత. కనుక ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సహాయం కోరితే సహాయాన్ని చేతనైనంత వరకు చేయాలి అని శ్రీరాముడు సహాయం గురించి, ఎవరైనా శరణులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా స్పందించాలనే విషయం మీద మాట్లాడుతున్నాడు యుద్ధకాండలో. అంతేనా? కరిష్యామి యథార్థం తు ఖండోర్వచనముత్తమం ధర్మిష్టంచ యశస్యంచ స్వర్గ్యం స్యాత్ ఫలోదయం. ఎవడైనా సహాయం కోరి వచ్చినటువంటి వ్యక్తికి మాట సహాయం కానీ ధన సహాయం కానీ, తాను ఏది కోరి వచ్చాడో నాకు ప్రాణగండ ఉందయ్యా, నా ప్రాణాన్ని కాపాడండి అని కనుక ఎవరైనా వస్తే మన ప్రాణాలను అడ్డేసైనా సరే ఆ వ్యక్తి ప్రాణాలు కనుక కాపాడితే ఆ కాపాడిన వ్యక్తికి ఏం జరుగుతుందో తెలుసా? మంచి స్వర్గం వస్తుందటండి కాపాడినటువంటి వ్యక్తి. అంతేనా? గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయట, ఎంతో గౌరవం వస్తుందట. అలాగే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సమాజం అంతా గౌరవిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయగలుగుతాడట. ఎందుకు? ఒక వ్యక్తి ఆపద అని కాళ్ళ దగ్గరికి వచ్చి శరణ కోరి శరణార్థి అంటే చేతులు జోడించి నమస్కరిస్తూ నన్ను కాపాడండి, నేను ఆపదలో ఉన్నా, నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు స్పందించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి అన్ని భోగభాగ్యాలు లభిస్తాయా స్వర్గంతో సహా. ఒకవేళ కనుక స్పందించకుండా నిరాకరిస్తే ఆ బాధలో ఉన్నటువంటి వ్యక్తి పాపాలన్నీ ఈ వ్యక్తికి వస్తాయి, ఈ వ్యక్తికి ఉన్నటువంటి యోగాలన్నీ అతనికి పోతాయి అని ఖండోక మహర్షి అనేటటువంటి మహర్షి చెప్పాడు. ఆ మహర్షి సంప్రదాయం, ఆ మహర్షి వచనం ప్రకారం మనం తప్పనిసరిగా సహాయం చేయాలి. వివేచనుడు కూడా మన పాదాల దగ్గరికి వచ్చి శరణ కోరుకున్నాడు అని శ్రీరాముడు వానరులందరికీ చెప్పాడు. అంతేనా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. శ్రీరాముడికి ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు శ్రీరాముడు. ఒక వ్రతంలాగా పెట్టుకున్నట్ట జీవితం అంతా కూడా శ్రీరాముడు. జీవితంలో ఎన్నో వ్రతాలు ఉన్నాయి రాముడికి. వ్రతాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు, మరి అనంత పద్మనాభ వ్రతాలు. ఇవి కాకుండా రామోద్విర్నాభిభాషతే అని అయోధ్యకాండలో మాట్లాడతాడు రాముడు. అడవులకు వెళ్ళమంటున్నాడు దశరథుడు నిన్ను అని కైక అన్నప్పుడు తండ్రి గారికి నేను వెళతాను అని చెప్పా. అమ్మా ఇక వెళతా, నేను 2 మాటలు మాట్లాడేవాడిని కాను, రాముడు 2 మాటలు మాట్లాడేవాడు కాడు అని తెలుసుకొని కైకతో శ్రీరాముడు అంటాడు. విద్ధిమాం ఋషిభిస్తుల్యం రామోద్విర్నాభిభాషతే. నన్ను ఒక మహర్షిలాగా చూడవమ్మా, నేను ఈ భవనాలు, ఈ యొక్క గుర్రాలు, ఏనుగులు, ఆస్తులు, అంతస్తులు వీటి కోసం ఉన్న వ్యక్తిని కాదు, ధర్మం కోసం ఉండేటటువంటి వ్యక్తి, నన్ను గుర్తించుకో అని చెప్పి శ్రీరాముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అడవులకు. అలాగే ఇక్కడ మళ్ళీ యుద్ధకాండలో కూడా శ్రీరాముడు స్వయంగా చెప్తున్నాడు ఈ మాట. సకృదేవ ప్రపన్నాయ. ఎవరైనా సరే ఒక వ్యక్తి పాదాల దగ్గరికి వచ్చి నేను నీ వాడను, నేను నీకు స్నేహితుణ్ణి, నాకు ఏదైనా సహాయం చేయండి అని గనక ఎవరైనా గనక ప్రార్థిస్తే ఆ వ్యక్తికి ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఉండే ఏ ప్రాణి నుండి కూడా ప్రాణభయం లేకుండా, అతని ఒంటిపైన ఎవరి చెయ్యి పడకుండా దెబ్బ తగలకుండా నేను అతన్ని రక్షిస్తా. ఇది నా యొక్క వ్రతం. దదామి ఏతద్ వ్రతం మమ. ఇలాంటి వ్రతాన్ని నేను పాటిస్తూ ఉన్నానయ్యా అని శ్రీరాముడు సుస్పష్టంగా చెప్పాడు. విభీషణుడిని నేను కాపాడతా, విభీషణుడిని నేను చేర్చుకుంటా. ఎందుకు? విభీషణుడు శరణొచ్చి వచ్చాడు, ఇది నా యొక్క సిద్ధాంతం అని శ్రీరాముడు వానరులందరికీ చెప్పాడు. చెప్పినప్పుడు
సుగ్రీవుడు లేచాడు. రామా, నాకు విభీషణుడి పైన ఏమి సందేహం కలగటం లేదయ్యా. అతన్ని చూస్తే నాకు కూడా సంతోషంగానే ఉంది, మంచివాడే అనిపిస్తుంది. ఇందాకటి వరకేమో అనుమానాలు వ్యక్తం చేశాడు సుగ్రీవుడు. రాముడు ఎప్పుడైతే ఖరాఖండిగా చెప్పాడో వెంటనే సుగ్రీవుడు కూడా అతనితో స్నేహభావంతో ఉండటం మంచిదే, మనకి శ్రేయస్సే కలుగుతుందని నా అంతరాత్మ చెబుతుందని సుగ్రీవుడు అనడం జరుగుతుంది. ఇది మనకి 18వ సర్గలో మనకి నిన్న సర్గలో తెలిసింది. ఈ పూట 19వ సర్గ. అథ 19వ సర్గః. ఈ సర్గలో రాముడు ఎప్పుడైతే ఖరాఖండిగా నన్ను ఎవరైతే శరణు కోరితే వాళ్ళని నేను రక్షిస్తాను, తప్పక రక్షిస్తాను, అది నా వ్రతము, అది నా సిద్ధాంతము అని గనక ఎప్పుడైతే అన్న మాట ఎప్పుడైతే రాముడు అన్నాడో ఇక ఎవరు మాట్లాడారు. ఇది నా సిద్ధాంతం, నేను ఈ పద్ధతుల్లో నేను నడుస్తాను అని రాముడు ఖరాఖండిగా చెప్పాడు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు ఇది ఇవ్వయ్యా, నీతో నేను స్నేహం చేస్తానంటే నేను స్నేహం చేస్తా, నా సిద్ధాంతం అది అని రాముడు చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోయారు. గొప్పగా వానర సైన్యం అంతా ఉంది, మేధావులంతా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఆ యొక్క రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడిని తనలో చేర్చుకోవాలా, ఈ సైన్యంలో వద్దా అనేటటువంటి చర్చ వచ్చింది. వచ్చినప్పుడు వానరంలో గొప్ప వాళ్ళందరూ ఒక మాట చెప్పారు, చేర్చుకోవద్దు అన్నారు, ఒక్క హనుమంతుడు తప్ప. హనుమంతుడేమో ఇతనిలో విభీషణుల్లో ఏ దుర్గుణాలు నాకు కనబడటం లేదు, చేర్చుకున్నందువల్ల మంచి జరుగుతుంది మనకి, అయినా నీకు అన్నీ తెలుసు కదా రామా అని చెప్పేసి హనుమంతుడు మౌనంగా ఉన్నాడు. ఒక్క హనుమంతుడు తప్ప అందరూ గమ్మునున్నారు. అప్పుడు రాముడు కూడా చెప్పడం జరిగింది, తమ్ముడు లాంటి భరతుడు లాంటి తమ్ముడు ఎవ్వరికీ ఉండడయ్యా, భరతుడే తమ్ముడు అంటే అని యుద్ధకాండలో 18వ సర్గలో చాలా స్పష్టంగా చెప్పాడు రాముడు. తమ్ముళ్ళందరూ కూడా భరతుడు లాంటి వాళ్ళు ఉండరు. అట్లాగే తండ్రులందరికి కూడా శ్రీరాముడు లాంటి కొడుకు పుట్టడు, శ్రీరాముడు లాంటి పుత్రుడు ఉండడు. అలాగే నాకు లక్ష్మణుడు ఎలా స్నేహితుడో, తమ్ముడు కాదు స్నేహితుడో, ఎందుకంటే బాల్యం నుంచి నేను అరణ్యవాసానికి వచ్చిన నా భార్యని ఒక రాక్షసుడు అపహరించి తీసుకెళ్ళిన నన్ను రక్షించుకుంటూ స్నేహభావంతో ఉన్నాడు. లక్ష్మణుడు లాంటి స్నేహితుడు ఎక్కడా దొరకదు. కానీ ఈ భరతుడు లాంటి సోదరుడు, రాముడు లాంటి కుమారుడు, లక్ష్మణుడు లాంటి మంచి స్నేహితుడు ఎవరికీ దొరకడు. అందువల్ల ఈ సందర్భం చాలా గొప్పగా అనిపించింది రాముడు చెప్పే విషయం అందరికీ. కానీ విభీషణుడిని రావణుడు అవమానించి బయటికి పోను పనికిరావన్నాడు. విభీషణుడు కూడా రావణుడి గుణగణాలు నచ్చక బయటకు వచ్చాడు. అటువంటి సమయంలో రాముడి దగ్గరికి వెళితే ప్రాణాలైనా నిలబడతాయి, ఈ రావణుడితో కలిసి ఉంటే ఉన్న ప్రాణాలు కాస్త పోతాయి. ఎందుకంటే రాముడి శక్తి మారీచుడి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడు విభీషణుడు. మారీచు సుబాహువులు చేసినటువంటి బాణం వల్ల మారీచుడు ప్రాణం పోకుండా నిలబడ్డాడు. అంతే, సుబాహువు పోయాడు ప్రాణాలు. ఇది ఎప్పుడు 16 ఏళ్ల వయసులో జరిగినటువంటి సందర్భం. ఇది విభీషణుడు తెలుసు, రామబాణ ప్రభావం తెలుసు. తర్వాత కరదూషణాదుల్ని వధించాడు, ఆ విషయం కూడా విభీషణుడు తెలుసు. ఇంత చరిత్ర అంతా చూసుకుంటున్నాడు. రావణుడు పక్కనే ఉంటే నా ప్రాణాలు కాస్త పోతాయి, నేను పోతా, నా వంశం పోతా. రాముడితో అన్న చేరితే నా ప్రాణాలనే నిలబడతాయి, రావణుడితో ఉంటే ప్రాణాలు పోతాయి, అన్నీ పోతాయి. శ్రీరాముడితో స్నేహం చేస్తే ప్రాణం నిలబడుతుంది, లభించేదేదో అప్పుడే లభిస్తుంది అనుకున్నాడు. తన మంత్రులను తీసుకొని వచ్చేశాడు. అప్పుడు శ్రీరాముడు నా సిద్ధాంతం ఇది అని ఒక పెద్ద మాట చెప్పడం జరిగింది. వానరులంతా వద్దు అన్నా సరే, ఏర్చుకోవద్దు అన్నా సరే శ్రీరాముడు స్పష్టంగా చెప్పుకున్నాడు. సకృదేవ ప్రపన్నాయ, ఒక్క మాటే ఒక్కసారైనా సరే నమస్కరించి నేను నీ వాడను,
నన్ను రక్షించవయ్యా, నన్ను కాపాడు, ప్రాణాల భయం ఉంది నాకు, నా ప్రాణాన్ని నిలబెట్టు రామా అని గనక ఎవరైనా అంటే, ఒక్కసారన్నా సరే నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను, నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణభయం ఉంది, నన్ను రక్షించు శ్రీరామ అని గనక ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ శరణాగతితో బాధతో ఎవరైనా ఉన్నవాడు గనక నన్ను ఒక్కసారి అన్నా నా ప్రాణాలను అట్టేసైనా సరే వాడిని కాపాడతా. ఇది నా యొక్క వ్రతం, ఇది నా సిద్ధాంతం అన్నాడు. ఎవరు చెప్పినా వినను ఈ మాటలు అని చెప్పగానే అందరూ గమ్మునైపోయారు. సరే మంచిదే అన్నారు వానరులంతా. ఇక ఈ 19వ సర్గలో సుగ్రీవుణ్ణి శ్రీరాముడు ఆహ్వానించడం ఉంటుంది. ఇప్పుడు మనం పారాయణ చేసుకుందాం. అథ 19వ సర్గః. ఆకాశం నుండి దిగి వచ్చిన విభీషణుడు రాముడు పాదాలకి శరణుదొచ్చుట, రాముడు ప్రశ్నించగా అతడు రావణునికి ఉన్న బలాన్ని కూర్చు చెప్పుట, నేను రావణుణ్ణి చంపేస్తా అని ప్రతిజ్ఞ చేస్తాడు శ్రీరాముడు. ప్రతిజ్ఞ చేసి విభీషణుడు లంకాపురానికి రాజ్యాభిషిక్తుని చేస్తాడు. విభీషణుడి అభిప్రాయం ప్రకారం రాముడు సముద్ర సహాయం కోరుతూ దీక్ష పూని సముద్రము తటముపై కూర్చుండుట. మనకి ఈ సర్గలో ఏమున్నదా అనేది సుస్పష్టంగా అంతా చెప్పడం జరిగింది. ఆకాశం నుండి దిగి వచ్చి విభీషణుడు రాముని పాదములు శరణుదొచ్చుట, రాముడు ప్రశ్నించగా అతడు రావణునుకున్న బలాన్ని కూర్చు చెప్పుట. శ్రీరాముడు అడుగుతున్నాడు రావణుడి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి అని. శ్రీరాముడు అన్ని విభీషణుడిని అడిగాడు. రాముడు నేను రావణుని చంపేదను అని ప్రతిజ్ఞ చేసి విభీషణుని లంకారాజ్యమునందు అభిషిక్తుని చేయుట. విభీషణుని అభిప్రాయం ప్రకారం రాముడు సముద్ర సహాయం కోరుచు దీక్షభూని సముద్ర తటముపై కూర్చుండుట.
రాఘవేణాభయే దత్తే సన్నతో రవణానుజః విభీషణ మహాప్రాజ్ఞ భూమిం సమవలోకయతు. శ్రీరాముడు ఎప్పుడైతే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ, నా దగ్గరికి ఎవరైతే వచ్చి నన్ను రక్షించు రామా, నాకు సహాయం చేయి రామా, నేను నీకు స్నేహితుడిని రామా, నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నా రామా అని గనక ఎవరైనా ఒక్కసారి అన్నా సరే, నా ప్రాణాలను అంటు పెట్టైనా సరే వాళ్ళని రక్షించుకుంటా. ఇది నా యొక్క సిద్ధాంతం, నా వ్రతం అన్నాడు రాముడు. అనగానే విభీషణుడు వెంటనే భూమికి నమస్కరించాడు. ఆకాశంలో ఉన్నాడు విభీషణుడు, నమస్కరించి క్రిందకి దిగుతున్నట్ట. రాఘవేణాభయే దత్తే సన్నతో రావణానుజః విభీషణో మహాప్రజ్ఞో భూమిం సమవలోకయతు. కిందకు వంగి నమస్కరించాడు. కిందకు దేహం మొదలుపెట్టాట విభీషణుడు. కాత్పపాతా వనిం పుష్టు భక్తైరనుచరైః సహ సతు రామస్య ధర్మాత్మా నిపపాత విభీషణః. ఎప్పుడైతే రాముడు నేను రక్షించుకుంటా, నా దగ్గరికి ఎవరైనా వస్తే అని ఎప్పుడైతే రాముడు అన్నాడో, విభీషణుడు వెంటనే ఆకాశంలోంచి కిందకి దిగాడు తన అనుచరులతో. దిగి రాముడు అంత దూరంలో ఉన్నాడు, వచ్చి నేలని ఇలా తాకేంట, నమస్కరించాట విభీషణుడు. కాత్సపాత వనిం పుష్టు భక్తైరనుచరైః సహ సతు రామస్య ధర్మాత్మా నిపపాత విభీషణః. విభీషణుడు పైనుండి కిందకి దిగాడు. శ్రీరాముడు ముందు నిలబడి భూమికి స్పృశించి నమస్కరించాట. పాదయోర్నిపపాతాథ చతుర్భిః సహ రాక్షసైః అబ్రవీశ్చ తదా వాక్యం రామం ప్రతి విభీషణః ధర్మయుక్తం చ యుక్తం చ సాంప్రతం సంప్రహర్షణం. విభీషణుడు తన నలుగురి మంత్రులతో రాక్షసులతో వచ్చి రాముడు పాదాల పైన పడి ధర్మసమ్మతమైనటువంటివి ఆనందాన్ని కలిగించేటటువంటి మాటలు మాట్లాడాక వచ్చారు కదా. మరి రాముడు అంగీకరించాడు. సామాన్యుడా రాముడంటే? రావణుడు ఎలా అయినా ప్రాణాలు పోక తప్పదు అని రావణుడికి చెప్పవలసినవన్నీ చెప్పాడు విభీషణుడు. భాగవతోత్తముడు అవకాశం ఇచ్చాడు శ్రీరాముడని వచ్చి పాదాలను పడ్డాడు. పాదయోర్నిపపాతాథ
చతుర్భిః సహ రాక్షసైః అబ్రవీశ్చ తదా వాక్యం రామం ప్రతి విభీషణః ధర్మయుక్తం చ యుక్తం చ సాంప్రతం సంప్రహర్షణం శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. ఆనందంగా మాట్లాడుతున్నాడు విభీషణుడు. అనుజో రావణస్యాహం తేన చాస్మ్యవమానితః భవంతం సర్వభూతానాం శరణ్యం శరణం గతః. రాముడికి చెప్పుకుంటున్నాడు, నేను రావణుని తమ్మున్నయ్యా, అతని చేత బాగా అవమానించబడ్డా. శ్రీరామ, రావణుడు తోబుట్టువుని, అంటే రావణుడికి తమ్ముణ్ణి, రావణాసురుడికి అవమానించబడ్డ సకల ప్రాణాలకు రక్షకుడు అయినటువంటి నిన్ను నేను శరణ పొందుతున్నాను, నిన్ను వేడుకుంటున్నా, నన్ను రక్షించు రామా అన్నాడు. పరిత్యక్తా మయా లంకా మిత్రాణి ధనాని చ భవద్గతం ఇమే రాజ్యం జీవితం చ సుఖాని చ. రామా, రావణుడు నన్ను అవమానించాడు. రావణుణ్ణి లంకని, ఎన్నో భోగభాగ్యాలకి కేంద్ర బిందువైనటువంటి లంకని, అలాగే మిత్రుల్ని, ధనాన్ని, అన్నింటినీ కూడా వదిలేసి వచ్చేసా రామా. నా రాజ్యాన్ని, నా జీవితాన్ని, సుఖమును కూడా ఇక నీపైన ఆధారపడి ఉన్నాయి. నా జీవితం అంతా నీతోనే ఆధారపడి ఉంది, నీపైన ఆధారపడి ఉంది. నా జీవితము, నా రాజ్యము, నా సుఖాలు అన్నీ కూడా, నాకున్నవన్నీ నేను వదిలేసి వచ్చానయ్యా రామ అని విభీషణుడు పాదాల మీద పడి, రాముడు పాదాల మీద పడి శ్రీరాముడు చెప్పుకుంటున్నాడు. అనుజో రావణస్యాహం తేన చాస్మ్యవమానితః భవంతం సర్వభూతానాం శరణ్యం శరణం గతః. పరిత్యక్త మయా లంకా. రామా, లంకని వదిలేశా, ధనాన్ని పరిత్యజించా, వదిలేశా, మిత్రుల్ని వదిలేశా, ఇక నా రాజ్యము, నా జీవితము, నా సుఖాలు అన్నీ కూడా నీపైన ఆధారపడి ఉన్నాయి రామ అని విభీషణుడు శ్రీరాముడి పాదాల మీద పడి శరణదొచ్చుచూ నమస్కరిస్తూ చెబుతూ ఉన్నాడు, చెప్పుకుంటున్నాడు తన బాధని. పరిత్యక్త మయా లంకా మిత్రాణి చ ధనాని చ భవద్గతం హి మే రాజ్యం జీవితం చ సుఖాని చ.
తస్య తద్వచనం శ్రుత్వా రామో వచనమబ్రవీత్. విభీషణుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆకాశంలో నుండి దిగి వచ్చినటువంటి విభీషణుడు రాముడి పాదాల మీద పడ్డాడు. ఇక రామా, నీవే శరణయ్యా, నాకు నా సోదరుడైనటువంటి రావణుడి చేత అవమానింపబడి అందరికీ రక్షణ ఇచ్చేటటువంటి నీ పాదాల దగ్గరికి వచ్చా నేను అన్నాడు. అని పరిత్యక్తామయా లంక, నేనే వదిలేశా లంకని, ధనాన్ని కూడా వదిలేశా, అన్నింటినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చానయ్యా. ఇక నీవే నాకు శరణం. నా రాజ్యమైనా నువ్వే, నా జీవితమైనా నువ్వే, నా సుఖమైనా నువ్వే, అన్నీ నీ మీదే ఆధారపడుతున్నాయి అని విభీషణుడు శ్రీరాముడు పాదాలను పడి నమస్కరించి చెప్పుకున్నాడు. ఆ తర్వాత రాముడు మాట్లాడుతున్నాడు. రాముడు అతని మాటలన్నీ కూడా పూర్తిగా స్పష్టంగా శ్రద్ధగా విన్నాడు. వింటూ కొత్తవాడు కదా, శ్రీరాముడు ఎప్పుడు విభీషణుడు చూడలేదు, విభీషణుడు ఎప్పుడు శ్రీరాముడి దగ్గరికి రాలేదు. మొట్టమొదటిసారి చూశాడు శ్రీరాముడు. ప్రేమపూర్వకంగా చూస్తున్నాడట రాముడు. మాటలతో మాట్లాడుతూ ఓదారుస్తూ ఉన్నాడు శ్రీరాముడు విభీషణుడు. శ్రీరాముడు మాట్లాడేటప్పుడు ఒకటే మాట అడిగాడు, విభీషణ నీవు ఏం భయపడకయ్యా. ఓదార్చాడు, మంచిగా మాట్లాడాడు, ధైర్యం చెప్పాడు. చెప్పి ఇలా మాట్లాడాడు, రాక్షసుల బలాలన్నీ కూడా నాకు యథార్థంగా నీకు తెలిసినవని నాకు చెప్పు అన్నాడు. వేరే ఏం మాట్లాడలే. ఇక్కడ తస్య తద్వచనం శ్రుత్వా రామో వచనమబ్రవీత్. వచసా సాంత్వయిత్వైనం లోచనాభ్యాం పిబన్నివ ఆఖ్యాహి మమ తత్వైన రాక్షసానాం బలాబలం. ఓ విభీషణ, ఏం భయపడకయ్యా, నీకు మంచి జరుగుతుంది. నాకు రాక్షసుల బలాబలాలన్నీ స్పష్టంగా చెప్పు అని అడిగాడు శ్రీరాముడు. ఏవముక్తం తదా రక్షో రామేణ క్లిష్టకర్మణ రావణస్య బలం సర్వం ఆఖ్యాతుముపచక్రమే. రాముడు విభీషణుని మాట అడగగానే విభీషణుడు రావణుని బలాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏవముక్తం తదా రక్షో, రామేణ క్లిష్టకర్మణ రావణస్య బలం సర్వం సర్వమాఖ్యాతుముపచక్రమే. అవధ్యః సర్వభూతానాం గంధర్వో రగపక్షిణాం రాజపుత్ర దశగ్రీవో వరదానాత్ స్వయంభువః.
దశరథ కుమారుడైన రామ, బ్రహ్మవరములు ఇచ్చి ఉండుట చేత రావణుని గంధర్వులు కానీ, ఉరగులు కానీ, పక్షులు కానీ, మరి ఏ ప్రాణులు కానీ రావణుణ్ణి చంపలేవు అని విభీషణుడు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాట ఇది. శ్రీరాముడి దగ్గరికి విభీషణుడు ఎప్పుడైతే వచ్చి పాదాలకు నమస్కరించి, నేను నా రాజ్యాన్ని, నా సంపదని, నా బంధువుల్ని అందరినీ వదిలేసి వచ్చారామా, ఇక నువ్వే నా రాజ్యమైనా నువ్వే, నా సంపదైనా మొత్తం నువ్వే అన్నాడు. అనగానే మంచిగా ప్రేమగా మాట్లాడాడు రాముడు. మాట్లాడి రాక్షసుల బలాబలాలని నాకు చెప్పు అన్నాడు ఒక మాట. అనగానే వెంటనే విభీషణుడు చెప్పడం మొదలుపెట్టాడు. అవధ్య సర్వభూతానాం గంధర్వోరక పక్షిణం రాజపుత్ర దశగ్రీవో వరదానా స్వయంభువ. రావణుడి బలమేంటో తెలుసా? బ్రహ్మగారు వరాలిచ్చాడు రావణుడు. ఆ వరాలు ఉండటం వల్ల గంధర్వులు కానీ, ఉరగులు కానీ, పక్షులు కానీ ఏ ప్రాణులు కూడా రావణుడిని వధించలేవు. అందువల్ల రావణుడు బలవంతుడై ఉన్నాడు. రావణానంతరో భ్రాత మమ జ్యేష్ఠశ్చ వీర్యవాన్ కుంభకర్ణో మహాతేజా శక్ర ప్రతిబలోయుధి. రావణుడి తర్వాత నా సోదరుడు, అంటే నాకన్నా పెద్దవాడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు కుంభకర్ణుడయ్యా. యుద్ధంలో దేవేంద్రుడితో సమానమైన బలం కలిగిన వాడు. నాకన్నా పెద్దవాడు, రావణుడి కన్నా చిన్నవాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు చాలా బలవంతుడు. రామసేనాపతిస్థస్య ప్రహస్తో యదితే శ్రుతః కైలాసేయేన సమరే మణిభద్రః పరాజితః. రావణుణ్ణి ఎవరు వధించలేరయ్యా బ్రహ్మగారి వరం ఉండటం చేత. తర్వాత రావణుడు తర్వాత కుంభకర్ణుడు ఉన్నాడు. నాకు అన్న రావణుడికి తమ్ముడు. కుంభకర్ణుడు కూడా చాలా బలవంతుడు, ఇంద్రుడంత పరాక్రమం కలిగిన వాడు. అంతేనా రామ? సేనాపతి అయినటువంటి ప్రహస్తుడి గురించి నువ్వు వినే ఉంటావు రామ. కైలాస పర్వతం మీద యుద్ధానికి వెళ్ళి మణిభద్రుడు అనేటటువంటి గొప్పవాడిని ఓడించాడు. ఈ సేనాపతి అనే ప్రహస్తుడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు అని రాక్షస గుట్టంతా కూడా చెప్పడం మొదలుపెట్టాడు విభీషణుడు రాముడికి. బద్ధ గోధాంగుళిత్రస్య అవధ్య కవచోయుధి ధనురాదాయ యస్తిష్టన్న దృశ్యో భవతీంద్రజితు. అంతేకాదు రామ, ఇంద్రజిత్తనున్నాడు రావణుడి కుమారుడు. యుద్ధములో అతన్ని ఎవరూ ఓడించలేరు. అనేక ఆయుధాలు ధరించి నిలబడి ఇతరులకు కనబడకుండా యుద్ధం చేయడంలో గొప్పవాడయ్యా ఆయన. ఎన్నో కవచాలు తొలగించుకొని భేదించడానికి శక్యంగాని కవచాలు ఉన్నాయి ఆయన దగ్గర. అవి ధరించి ఆ ధనస్సులు ధరించి యుద్ధంలో నిలబడ్డాడు అనుకో విభీషణుడు, ఇంద్రజిత్తు. అతను ఎవ్వరికి కనబడడు. ఇంక ఎలా యుద్ధం చేస్తారు ఇంద్రజిత్తుతో? అటువంటి ప్రమాదకారి ఇంద్రజిత్తు. అటువంటి వాడు రావణుడు కుమారుడు. సంగ్రామే సుమహద్వ్యూహే తత్పయత్వా హుతాశనం అంతర్ధానగత శ్రీమాన్ ఇంద్రజిద్దంతి రాఘవ. ఇంద్రజిత్తు చేసినటువంటి యజ్ఞయాగాదుల వల్ల యుద్ధములో అనేక మందిని వధించటం కోసం అగ్నిహోత్రుడు తృప్తి చెంది, ఇంద్రజిత్తు చేసినటువంటి హోమాల వల్ల, యజ్ఞయాగాదుల వల్ల అగ్నిహోత్రుడు తృప్తి చెంది అంతర్ధానమయ్యేటటువంటి గొప్ప వ్యూహాన్ని ఇంద్రజిత్తుకు అగ్ని దేవుడిచ్చాడు. దానివల్ల ఇంద్రజిత్తు అంతర్ధానమయ్యే శక్తి ఆయనకుంది. కనబడడు, యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్తును వధించడం చాలా కష్టమైనది అని రాక్షస గుట్టు అంతా కూడా ఎవరెవరైతే ఉన్నారో మహాపార్షుడు, మహోదరుడు, అకంపనుడు, ఇలా 10,000 కోట్ల మంది రాక్షసుల గురించి అందరి గురించి కూడా రాముడికి విభీషణుడు చెప్తాడు.
ఇలా మనకి ఈ 19వ సర్గలో నడుస్తూ ఉంది. శ్రీరాముడి అనుగ్రహం మనందరి మీద ప్రసరించుగాక. మిగిలినటువంటి శ్లోకాలు చేతివ్రాతగా శ్లోకాలు రాస్తూ పారాయణ చేసుకుందాం. ఏతత్ఫలం శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. రాజా